కేటీఆర్ కు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సవాల్. ఈ మధ్యన రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారు 2022 నుంచి 23 వరకు అండ్ 24న పిసిసి అధ్యక్షుడిగా కొనసాగించి రాష్ట్ర సీఎం తెలంగాణ సీఎం అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీని ప్రజలు గెలిపించుకున్న తర్వాత మళ్ళీ ఈ మధ్యన కొత్తగా కాంగ్రెస్ పార్టీలో పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారికి నియమించిన తర్వాత ఇప్పుడు అధికార పార్టీ నుండి ప్రతిపక్షాన్ని క్లియర్గా అధికార పార్టీని నిలదీసేటప్పుడు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకోవాలి, వసూళ్లు చేసే మాకు అది మా పార్టీ కాదు, నీ దగ్గర విట్నెస్ ఉంటే చూపించండి అనేసి సవాల్ చేస్తున్నాం. మరి ఆ సవాల్కి మీరు స్వీకరించగలుగుతారా, మీరు ఎదుర్కోగలుగుతారా? మీ దగ్గర ఏమైనా సాక్ష్యం ఉందా? చూపెట్టండి. చట్టం ఉన్నది, కోర్టులు ఉన్నాయి, న్యాయస్థానం ఉంది, అన్నిట్లలో మీరు ప్రూవ్ చేయండి. బీఆర్ఎస్ నేతలు దాదాపు 800 చెరువులను కబ్జా చేశారనే ఆరోపణ. అవును, మరి మీరు 10 సంవత్సరాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు వీళ్ళు అంటున్నారు, వాళ్ళు ప్రూవ్ చేసి అంటున్నారు. ఈ బఫర్ జోన్ ఎఫ్టీఎల్లకు డైరెక్ట్గా మీరు ఎక్కడెక్కడ కబ్జాలు చేసిరు, ఎక్కడెక్కడ నాలాలను మొత్తం కట్టేసిండ్రు, ఏ బఫర్ జోన్లో మొత్తం పర్మిషన్లు ఇచ్చారు, ఏ మైనింగు, తర్వాత ఏ వైన్సులు, తర్వాత ఏ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అన్నీ మీకు అనుకూలంగా చేసుకొని ఒక కలెక్షన్ మేనేజర్లను తయారు చేసుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని కుప్పగూలి ఇలా మిగులు రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి తిరిగి మళ్ళీ అధికార పార్టీని ప్రజలు గెలిపించుకున్న కాలం ప్రశాంతంగా ఉండనీయకుండా ఇలాంటి కాంట్రవర్సీలు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ హైడ్రాకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఏం సంబంధం అని పిసిసి అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మాజీ మంత్రి కేటీఆర్ను ప్రశ్నించారు. మహేష్ కుమార్ గౌడ్ కేటీఆర్ను ప్రశ్నించడం ఏంటంటే, మీరు ఇక్కడ ఉన్నప్పుడు ఏ ఒక్కరిని వాళ్ళని అడగలేదు, వాళ్ళు తెలంగాణ స్టేట్లో 29వ స్టేట్గా పర్మిషన్ ఇచ్చిన తర్వాత అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి పోయి మీరు కుటుంబ పరిపాలన చేసి వాళ్ళ దగ్గర పోయి ఆశీర్వాదం తీసుకొనినప్పుడు మళ్ళీ 10 సంవత్సరాల వరకు వాళ్ళకి కనిపించలేదు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళకు లెటర్ రాయడం ఏంది? వాళ్ళ దగ్గరికి పోయి రాహుల్ గాంధీకి ఏం సంబంధం ఉందని ఇప్పుడున్న పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాజీ మంత్రి కేటీఆర్ను ప్రశ్నిస్తున్నారు. మరి మీ దగ్గర ఉండే ఆన్సర్ చెప్పండి. అది ఎందు గురించి ప్రశ్నించే ఆ ప్రశ్నకు మీ దగ్గర సమాధానం ఉంటే చెప్పండి. హైడ్రాను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీనే నడిపిస్తున్నారని కేటీఆర్ చేసిన ఆరోపణలు ఆయన ఖండించారు. రాహుల్ గాంధీ ఎట్లా నడిపిస్తాడు? రాహుల్ గాంధీకి ఇక్కడ సంబంధం ఏముంది? ఒక అగ్రనాయకుడు ఢిల్లీలో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ఆయనకు సంబంధం ఏముందని నడిపిస్తాడు అంటే మీరు నడిపించాలంటే మరి మీరు లోపలికే పోవాలి. ఇప్పటిదాకా 10 సంవత్సరాలు మీరు చేసిన అక్రమాలు, మీరు చేసిన అక్రమ సంపాదన బయటికి రావాలంటే అదే రాహుల్ గాంధీ సంపాదించిండు అంటే రాహుల్ గాంధీనే నడిపిస్తున్నారంటే మీ దగ్గర ఉన్నాయన్నీ ప్రజలకు వెళ్ళిపోవాలి. మరి మీరు గిన లోపలికే పోవాల్సిందే ఆయన నడిపించాలనుకుంటే. కానీ తెలంగాణలో ఏంటంటే రాష్ట్రం బాగుపడాలి, పాలవర్గం బాగుండాలి, ప్రజలను చూడాలి, ప్రజాక్షేమంలో ప్రజాక్షేత్రంలో ప్రజలు ఇచ్చిన అధికారాన్ని వాళ్ళ అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా మంచిగా పరిపాలన చేయమన్నారు తప్ప రాహుల్ గాంధీ ఇలాంటి పనులు చెప్పాలి అని ఎవరు అంటున్నారు? తెలంగాణ రాష్ట్ర ప్రజలు అంటున్నారు. కేటీఆర్ చేసిన ఈ ఆరోపణలను ఆయన మొత్తానికి ఖండిస్తున్నారు మహేష్ కుమార్ గౌడ్. ఎందుకంటే పిసిసి అధ్యక్షుడు కాబట్టి ఆయనకు ఒక బాధ్యతారహితం ఉంది, ఖండిస్తున్నారు. బుధవారం గాంధీ భవన్లో విలేకరులతో ఆయన ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఆరోపణలు ఆయన ఖండించారు. ఎవరు? కేటీఆర్ చేసిన ఆరోపణలను ఖండించి బుధవారము గాంధీ భవన్లో విలేకరుల ముందే ఇది మీడియా సమావేశంలో కాంగ్రెస్ పాలన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, తర్వాత ఈ ప్రతిపక్షంలో ఉన్న హరీష్ రావు కావచ్చు, కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, మిగతా వాళ్ళైతే ఎవరు లేరు. 39 మంది లాస్యానంది చనిపోయిన తర్వాత 10 మంది కాంగ్రెస్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఉన్న ఈ ఎమ్మెల్సీలు పోయిన తర్వాత ఈ 28 మందిలో ఈ ముగ్గురికే దూల తీరేటట్టుగా వీళ్ళ క్వశ్చన్లకు సమాధానం ఇస్తున్నాడు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్.